50వ అధ్యాయం చూసే మొట్టమొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దామండి. ఇది ప్రిపేర్ అవ్వలేదు కానీ దేవుని కృపను బట్టి నేను యొక్క వచనాలు చదివి నేను యొక్క సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముగిస్తానండి. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. సరిపోతుంది. చూడండి, దేవాది దేవుడే యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడంట? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరిని? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు పేరు పెట్టి మన గ్రామంలోకి వచ్చి పలానా అమ్మాయిని నువ్వు చర్చి గ్రామాన్ని సన్నిధి గ్రామాన్ని పిలవట్లేదు. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఇక్కడ ఈ యొక్క ఏమంటారంటే ఈ యొక్క మనుషులు పేరు పెట్టి పిలవకుండా ఏమని పిలుస్తున్నాడంటే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ కూడా రమ్మని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడే స్వయంగా దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞాయించుచున్నాడు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞాయించుచున్నప్పుడు భూనివాసులందరూ కూడా ఆలకించి దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఆ పరిపూర్ణ సౌందర్యము గల సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్య సియోను నుంచి ఆయన ప్రకాశించుచున్నాడు. ఆయన యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. తూర్పు దిక్కు నీ యొక్క నివాసులందరినీ కూడా పడమటి దిక్కు వరకు కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే దేవుని సన్నిధికి రమ్మని పిలుచుచున్నాడు. ఎందుకంటే నేను అయ్యగారు చెప్పారు 5 నిమిషాల వాక్యం వివరించమ్మా అని చెప్పేసి అన్నారు. నేను ఏం చెప్పాలో ఏంటనేది నాకైతే తెలియలేదు. నాకు ఏం చెప్పాలో కూడా తెలియలేదు పరిస్థితుల్లో నేను కీర్తన గ్రంథం చూస్తే ఈ యొక్క అధ్యాయం చూస్తున్నాను. ఏ అధ్యాయం వివరిద్దామా అని చూస్తున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని గమనిస్తుండగా ఈ యొక్క వాక్యంలో వచనాలు వివరించి వెళ్దాము అనేసి అనుకునే సమయంలో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే పిలుస్తున్నాడు. దేవుని సన్నిధికి భూనివాసులందరినీ తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన పిలుచుచున్నాడు అని దేవుని వాక్యం అనేక మార్లు నా హృదయంలో మెదులుతుంది. ఎందుకు ఈ వాక్యం ఇలా మెదులుతుంది అని నేను అనుకునేసరికి దేవాది దేవుడైన యెహోవా ఈ యొక్క మాట భూనివాసులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు కదా ఆయన సన్నిధికి రమ్మని. ఇంకా అనేక మంది మన గ్రామంలో చాలా మంది ఇళ్లలో ఉండేవాళ్ళు రక్షణ పొంది దేవుని ఇంకా అనేక మంది మన గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవాది దేవుడైన ఆజ్ఞాయిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వచ్చేలాగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. దేవాది దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి కదండి. చూచుచున్న దేవుడని, కాల్చున్న దేవుడని అనేకమైన పేర్లు ఉన్నాయి. అనేకమైన పేర్లు ఒక పేరు దహించు అగ్ని. ఇక్కడ ఇక్కడ ఈ వచనంలో కనుక చూస్తే ఆయన ముందర అగ్ని మండుచున్నదంటండి. చూడండి, ఆయన దహించు అగ్ని వలె వస్తున్నాడంట. ఆయన దహించు అగ్ని వలె వస్తున్నప్పుడు మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతుందంట. చూడండి, మనం చిన్న చిన్న గాలులకే మనం తట్టుకోలేని స్థితిలో ఉంటాము. కానీ దేవాది దేవుడు ఏ విధంగా వస్తున్నాడంటే ప్రచండ వాయువుతో ఆయన వస్తున్నాడంట. ఆ యొక్క ప్రచండ వాయువులో మనము భయపడకుండా దేవుని యొక్క శక్తిని తట్టుకునే విధంగా మనం దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలి. అలాగే ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకే బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చునని నీటి ఆకాశమును భూమిని అని పిలుచుచున్నాడంట. చూడండి, సర్వజనులందరినీ దేవుని సన్నిధిలో నిలబడడానికి ఏమని పిలుస్తున్నాడంటే భూమి ఆకాశమును, మీది ఆకాశమును భూమిని ఆయన పిలుచుచున్నాడంట. సర్వ సృష్టికి ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. భూనివాసులందరినీ ఆయన సన్నిధికి నడిపించమని ఏం చేస్తున్నాడంటే సర్వ సృష్టికి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట. ఫస్ట్ వచనంలో ఏముంది? దేవాది దేవుడైన యెహోవా
తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు కూడా భూనివాసులందరినీ ఆయన సన్నిధికి రమ్మని పిలుచుచున్నాడు. అనేక మంది అనేక సార్లు దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా దేవుడు పిలుస్తా ఉంటాడు. మనం గ్రహించలేని మనసుగా మనం ఉంటాం చాలా మార్లు. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి ఆయన ఈయన ఎలా చెప్పుకుంటూ వెళ్తాలే, ఆయనకి ఇంకా పని ఉంది అని ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. మనలో కాదు కానీ చాలా మంది ఈ విధంగా మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. కానీ ఆయన వాక్యం ద్వారా ప్రతి రోజు కూడా మనతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని గ్రహించే వారిగా మనం ఉండాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అది మంచైనా చెడైనా ఏ విధంగా నువ్వు వ్యతిరేకంగా తీసుకోలేకపోతే నువ్వు అనుకూలంగా తీసుకో, ఏదేమైనా సరే దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా నన్నే గద్దించాడని మనము అది స్వీకరించే వారిగా మనం ఉండాలి. అయ్యో ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం ఇలా మాట్లాడాడేంటి, ఆయన ఇలా మాట్లాడేటని మన పాస్టర్ గారి మీదకే నిందలు వేసేవారిగా ఉంటాము. కానీ మనం అలా ఉండకూడదు. దేవుడే మాట్లాడాలి. ఏ విధమైన విషయం కొరకైనా సరే దేవుడే మాట్లాడాడని ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకోగలగాలి. ఎందుకంటే దేవాది దేవుడిని ఆజ్ఞయిస్తున్నాడు కదా దేవుని సన్నిధికి వెళ్ళమని. దేవుని దాసులు కదండి. దేవుని దాసుల మాటలు మనం ఖచ్చితంగా వినే వారముగా ఉండాలి. అలాగే 7వ వచనంలో చూస్తే ఆలకించుడి. మరొకసారి ఏమంటున్నాడంటే సర్వజనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. భూనివాసులందరినీ దేవుని సన్నిధికి నడిపించమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నా జనులారా నేను మాట్లాడుతున్నాను ఆలకించుడి. చూడండి, దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు, భూనివాసులందరినీ ఆయన సన్నిధికి నడిపించమంటున్నాడు. కానీ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, ఆయన మాట్లాడబోచున్నాడంట. ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఆయన మాటలు ఆలకిస్తున్నామండి, మనం ఆలకించట్లేదు. ఎందుకంటే మనం అది వ్యతిరేకంగా తీసుకుంటున్నాం కాబట్టి అది ఆ వాక్యం మన హృదయానికి చేరవేసే విధంగా ఉండట్లేదు. ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించే మనసు నువ్వు స్వీకరించలేకపోతున్నావు. దేవుడు మాట్లాడబోచున్నాడు, నీకు వాక్యమే సెలవిస్తుంది. వాక్యమే సెలవిచ్చినప్పుడు నువ్వేం చేయాలి, ఆ వాక్యాన్ని స్వీకరించే విధంగా నీ మనసును సిద్ధపరచుకోవాలి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం కలిగెదను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలారా నేను ఆలకించమని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు అంటే ఎవరు? మనమే కదండి, మనమే కదా. మరి మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడినప్పుడు దేవుడు మాటలు మనం వినాలా వద్దా? ఖచ్చితంగా దేవుడి యొక్క మాటలను ఆలకించాలి. దేవుడు మాట్లాడుకోవచ్చున్నాడు, దేవుడు వాక్యమే సెలవిస్తుంది. నేను మాట్లాడుకోవచ్చున్నాను ఆలకించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని యొక్క మాటను మనం ఆలకించేవారిగా ఉండాలి. అప్పుడంట నీ దేవుడైనను నేను నీ మీద సాక్ష్యము పలికినని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటే మన సాక్షులుగా నిలబెట్టుకుంటాడంట. అటువంటి విధంగా మనం ఉండాలి. నీ బలుల విషయమైన నేను గద్దించలేదు, నీ దహన బలుల నిత్యము నా ఎదుట కనబడుచున్నది. చదవండి. నీ ఇంట నుండి కోడైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకొను. అడవి మృగములన్నీ వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని పశువులు నా వశమై ఉన్నవి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ మందలోని నీ బలుల విషయమై నేను గద్దించలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు అనేకమైన పాపములు చేసి అనేకమైన విషయాలు బలులు అర్పించడం ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు కదండి. ఇశ్రాయేలు ప్రజలు అవన్నీ బలులు అర్పించడం ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు వారితో అంటున్నాడు, ఈ బలుల విషయమే మిమ్మల్ని గద్దించడం లేదు, మీరు నా యొద్దకు రండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు భయపడిపోతున్నారన్నమాట. భయపడినప్పుడు దేవుని ఎదుటికి వెళ్ళడానికి వాళ్ళు సంకోచిస్తున్నారు. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఇశ్రాయేలు ఆలకింపుము, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట కోడి నేనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. 1000 కొండల మీద పశువులని నావే కదా, కొండలలోని పక్షులని నేను ఎరుగుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని ఎదుట మనం అనేకమైన కానుకలు దేవునికి అర్పిస్తూ ఉంటాము. కానీ అవేమి కూడా మనం కానుకలు కాదు. మన పంట పొలాల్లో ఏమైనా పండితే కనుక మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిని తీసుకొచ్చినప్పుడు అవేవి కూడా దేవుడు ఆశించుడు. ఏం ఆశిస్తాడు? దేవుడు నీ దగ్గర నుంచి నీ మనసుని ఆశిస్తాడు. నీ మనసుని దేవుడికి ఇవ్వాలి.